వికారాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్స్ అండ్ మెడికల్స్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా వికారాబాద్ పట్టణంలో శుక్రవారం రాత్రి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలా మనం ముందుగా చేసింది కాశ్మీర్లో ఆర్టికల్ 370 అన్నది ఇవ్వడం వల్ల అందరు ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఈవెన్ లోకలైజ్ ఒకప్పుడు అన్ని సబ్సిడీల మీద కనబడే కాశ్మీర్ ఇప్పుడు లోకలైజ్ అంటే టెర్రరిజాన్ని ఎవరు అంగీకరించట్లేదు. ఒకప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాళ్ళకి మేము డబ్బులు ఇస్తామంటే టెర్రరిజంలోకి సహకరించే వాళ్ళు. ఇప్పుడు టూరిజం విపరీతంగా డెవలప్ అయింది. మనకు తెలిసిన వాళ్ళే మే అంటే అందరూ టూరిజంకి కాశ్మీర్ వెళ్తారు, అది భూలోక స్వర్గం. అలాంటి దాని మీద దాడి చేసి మన పురోగతిని నాశనం పట్టించిన వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో, పైగా ఎంత కర్కశం అయితే మన నీరు తాగుతూ మన దేశానికి అన్యాయం చేసే, మన దేశం గురించి మాట్లాడే రైట్ ఎవడండి వాడు? ఎవడు మాట్లాడతాడు? ఎంత పురోగతి సాధించాం మనం. ఎవరి డిపెండెంట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు అందరినీ అడుక్కునే దేశం ఇప్పుడు ఎంతో టాప్ లో ఉంది కేవలం టూరిజం మీద. ఆ టూరిజం ని వెళ్తున్న టూరిస్టులని చంపేయడం ఎంత అది ఎవరైనా అవ్వచ్చు. రేపు మనమే అబ్బా కాశ్మీర్ ఎంతో బాగుందని మనమే వెళ్తాం. అది మనలో ఎవరికైనా జరుగుంటే ఎంత బాధాకరం, ఎంత అన్యాయం. అది దానికి ఐ థింక్ మానవత్వం అన్న కులం మర్చిపోయి మోడీని కాపాడు తెచ్చుకుంటారని ఎవరి మీద మీ కోపం ఎవరి మీద చూపిస్తారు? ప్రాణం తీయడం అంత సులువా? మనుషులు చంపడం అంత సులువా? రాక్షసత్వం అది. ఎవ్వరూ నాకు తెలిసి ఏ కుటుంబం కూడా సహకరించదు, ఏ మనిషి సహకరి. ముఖ్యంగా ఒక భారతీయుడికి రక్తం మరిగిపోతుంది. ఒక తోటి నూతన వధూవరులను చంపడమా? ఎంత అన్యాయం అది. అంతకంటే ఏమైనా దౌర్భాగ్యం ఇంకొకరికి లేదు. ఇది పిచ్చి పిరిగితనం. అంతకంటే పైశాచిక యత్నం ఇంకొకటి ఉండదు. భారతదేశం మనం ఎదుగుతున్నాం అంటేనే పక్కవాడు చూడలేకపోతున్నాడు అంటేనే మనం వాళ్ళతో మాట్లాడాలి. అలాంటిది మనం ఎంత పురోగతి సాధిస్తున్నామని వాడు సహకరించలేక ఒక పిరికి స్థానంలో వెళ్ళి దాడి చేయడం అనేది ఐ థింక్ చాలా తప్పు. అంతవరకు అయితే దాని గురించి, ఎందుకంటే భారతదేశ పురోగతే మన పురోగతి. దాన్ని దెబ్బతీసాడు. అది ఆల్రెడీ జరిగిపోయింది. టూరిజం బాగా పడిపోయింది. మళ్ళీ కాశ్మీర్లో మళ్ళీ అల్లర్లు మొదలవుతాయి. ఎంతమంది ప్రాణత్యాగం ద్వారా మనం ఇది సాధించామో మర్చిపోకూడదు. అందుకని